ఓటీటీ ప్లాట్ఫామ్ రోజు రోజుకు శృతి మించుతోంది. ఇంటిల్లపాది కూర్చొని చూడలేకపోతున్నాం. కంటెంట్ మరీ దరిద్రంగా తయారైంది. దీన్ని నియంత్రించే వాళ్లే లేరా అని గోల చేసే వాళ్లకు బ్యాడ్ న్యూస్. ట్రై ఏమీ చేయలేమని చెప్పేసింది. ఓటీటీని ప్రోత్సహించాలని ప్రబోధించింది. ఆ స్టోరీ చూసేద్దాం రండి. కరోనా కష్టకాలంలో ప్రపంచమంతా ఇంట్లో దాక్కున్నప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ రెక్క విప్పింది. ఆ 3 నెలలు వేరే దారి లేక, వేరే సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లేక అందరూ ఓటీటీకి కనెక్ట్ అయ్యారు. ఓటీటీ ఇప్పుడు మంచి క్రేజ్ ఉన్న ప్లాట్ఫామ్. ఎంటర్టైన్మెంట్గా బాబ్గా కూడా మారిపోయింది. సినిమా థియేటర్ల టికెట్ రేట్లు పెంచడం, అవి సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులో లేకపోవడం ఓటీటీకి ప్లస్ అయింది. కామన్ మ్యాన్ ఖర్చుకు వెనకాడి ఇంట్లోనే కూర్చుండడం ఓటీటీకి ఫిక్స్ అవుతున్నాడు. రిలీజ్ అయిన కొత్త సినిమా కూడా ఒక వారంలోపే ఓటీటీలోకి వచ్చేస్తుండడంతో ఆడియన్స్ ఇంకా థియేటర్ మొహం కూడా చూడట్లేదు. దాంతో ఓటీటీ సినిమా థియేటర్లకు ఓ భూతంలా మారిపోయిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే కంటెంట్పై విమర్శలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. హింస, అశ్లీలత, విచ్చలవిడితనం అతిగా ఉన్నాయి అన్న వాదనలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అందుకే సినిమా, టెలివిజన్లపై నియంత్రణ ఉన్నట్టే ఓటీటీ కంటెంట్పై కంట్రోల్ ఉండాలని పట్టుబడ్డాయి. కానీ ట్రాయ్ రీసెంట్గా ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనతో అందరూ అవాక్కయ్యారు. ఎందుకు టెలికాం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా ఏమని అన్నది అంటే, ఓటీటీ ప్లాట్ఫామ్లను నియంత్రించాల్సిన అవసరం లేదని పేర్కొంది. టెలికాం రెగ్యులేటర్ ప్రసార రంగం ఆర్థిక వృద్ధికి తోడ్పడేందుకు గొప్పగా ఎదిగే రంగాలు అని పేర్కొంది. ఓటీటీల కోసం పరిపాలన, నియంత్రణ, లైసెన్సింగ్ ఫ్రేమ్వర్క్లను ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. బదులుగా కంటెంట్పై దృష్టి సారించాలి. ఓటీటీల లైసెన్సింగ్ అనుమతులు కోరే ప్రక్రియను క్రమబద్ధీకరించడం ద్వారా సెక్టార్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రోత్సహించాలని ప్రతిపాదించింది. ట్రాయ్ ద్వారా ఓటీటీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి రెగ్యులేటర్ విధాన సిఫార్సులను జోడించింది. 10 సంవత్సరాల పాటు రోడ్ మ్యాప్ను షేర్ చేస్తూ డేటా ఆధారిత పాలన ద్వారా వృద్ధి ఆధారిత విధానాలు, నిబంధనలను ప్రారంభించడం ద్వారా బలమైన ప్రసార పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ట్రాయ్ సిఫార్సు చేస్తోంది. ట్రాయ్ సిఫార్సు చేసిన ఎన్బిపి 2024 లక్ష్యం పైరసీని ఎదుర్కోవడం, కాపీరైట్ రక్షణ ద్వారా కంటెంట్ సృష్టికర్తలు, మేధో సంపత్తుదారుల హక్కులను కాపాడటం, గ్లోబల్ స్టేజ్లో భారతీయ కంటెంట్ అవుట్ రీచ్ను ప్రోత్సహించాలని కూడా ఇది సిఫార్సు చేస్తోంది. ఇదంతా చూసిన ఓటీటీ ప్లాట్ఫామ్ ఓనర్స్ ఎవడ్రా మనల్ని ఆపేదని హ్యాపీగా ఉన్నారు. చూడాలి మరి ఇకపై ఓటీటీ కంటెంట్ ఏ స్థాయికి దిగజారుతుందో.